హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ పొదిలి పర్యటనలో ఉండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ పైన కూడా దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సో పరస్పరం అక్కడ టీడీపీ అండ్ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది అక్కడ? మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ పైన దాడి చేసింది ఎవరు? దీనికి సంబంధించి ఏం జరిగింది అక్కడ? ఇదే వివరాలు అందజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళారు పొదిలికి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరుగుతుంది. ఇదంతా కూడా అమరావతి ఇష్యూ నేపథ్యంలోనే జరిగిందని కూడా తెలుస్తుంది సార్. సో ఆ రకంగా మరి అమరావతి కోసం అక్కడ చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో జరిగాయని తెలుస్తుంది. ఏం జరిగింది సార్ అక్కడ ప్రాపర్గా? జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించిన ముందే నిర్ణయించినటువంటి ప్రోగ్రాం మేరకు పొదిలి పర్యటనకు వెళ్ళారు. ఆ పొదిలికి ఆయన వెళ్ళటానికి కారణం ఏంటంటే పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలు, పొగాకు గిట్టుబాటు ధర, వీటన్నిటినీ నేపథ్యంలో ఆయన పర్యటన పెట్టుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరొక డెవలప్మెంట్ సాక్షి టీవీలో వచ్చినటువంటి డిబేటు, ఆ డిబేట్ అనంతరం దానిపైన వచ్చినటువంటి వాద ప్రతివాదాలు, ఆ నేపథ్యంలో ఒక ముగ్గురు మీద సాక్షి టీవీ యాజమాన్యంతో సహా మరో ఇద్దరు జర్నలిస్టులుగా సీనియర్ జర్నలిస్టుల మీద కేసులు బుక్ అయిన నేపథ్యంలో ఒకళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళటం, రిమాండ్తో పాటు మరిన్ని కేసులు బుక్ అయినటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్క పొలిటికల్ హీట్ అయితే జనరేట్ అయింది. పొలిటికల్ హీట్కి కారణంగానే అక్కడ వాద ప్రతివాదాలు కానీ పరస్పర రాళ్లదాళ్లు కానీ జరుగుతున్నాయి. పరస్పర రాళ్లదాళ్లు అని ఎందుకు అంటున్నాము అంటే పరస్పర రాళ్లదాళ్లకు సంబంధించిన వార్తలు చాలా క్లియర్గా వస్తున్నాయి. రెండు వైపుల నుంచి రాళ్లదాళ్లకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున గుమిగొట్టడం కూడా ఒక ప్రధానమైన అంశంగా చెప్పాలి. మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే వాదన్నే ముందుకు తీసుకొస్తున్నటువంటి అమరావతి జేఏసీ కానీ, అదే సందర్భంలో కూటమి నాయకులు కానీ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తున్నారు. మహిళలు ఎంత ఆగ్రహం ఉందో చూడండి జగన్ పట్ల అని చూపిస్తున్నారు. ఇక్కడ జగన్ పట్ల ఆగ్రహం ఉందా ఇంకోటి ఆ తర్వాత పైతే జగన్ ఎత్తుకున్నటువంటి సబ్జెక్టు పొగాకు రైతుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఫైట్ అంతా అమరావతి రాజధాని పట్ల, రాజధాని ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ఇద్దరు జర్నలిస్టుల వ్యాఖ్యలు, వాటి చుట్టూ తిరిగినటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి వివాదం ఇది. ఒకటి, ఆయన వెళ్ళింది పొగాకు రైతుల కోసం అయితే అసలు ఆ సబ్జెక్ట్ వదిలేసి ఈ మొత్తం అంత చర్చ అంతా కూడా అక్కడ జరుగుతున్న గొడవ అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్కి కూడా గాయాలని అన్నారు. ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ఫోటో కూడా ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది. దాంతోపాటు ముగ్గురుకో ఇద్దరికో మహిళలకు కూడా గాయాలనే, తలకాలు పగిలిన వార్తలు కూడా బలంగా వస్తున్నాయి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగాలంటే ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అనే డిమాండ్ అయితే అక్కడ ఉన్నటువంటి మహిళల నుంచి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల నుంచి కానీ వస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని క్లియర్గా వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పడు. అక్రమ కేసు పెట్టి ఈ విషయాన్ని మొత్తాన్ని హైజాక్ చేయడానికి, బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన ఏదైతే ఉందో ఆ అంశాన్ని ముందుకి గట్టిగా తీసుకొస్తుంది వైసీపీ. ఈ రెండు వాద ప్రతివాదాల మధ్య ఈ అంశం అయితే వేడెక్కింది. ఈ అంశం వేడెక్కడంతో పాటు ఒక పక్క రాళ్లదాడికి, మరో పక్క అంటే వాద ప్రతివాదాలకి, సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి కూడా కారణం అవుతుంది, చెప్పక తప్పదు. సార్, ఈ మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిసారి కూడా ఆయన మీద దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆరోపించేది అది వాళ్ళ మనుషులు వాళ్ళే దాడులు చేసుకున్న తర్వాత వేరే వర్గం మీద మోపేస్తున్నారు. అప్పుడు హెలికాప్టర్ దాడికి సంబంధించి కూడా వాళ్ళే హెలికాప్టర్దే కాదు, నిన్న ఏలూరు సాక్షి ఆఫీస్ మీద దాడికి సంబంధించిన వార్తల విషయంలో కూడా కూటమి అయితే అదే చెప్తుంది, పోలీసులు కూడా అదే చెప్తున్నారు. అక్కడ జరిగినటువంటి వేరే వివాదాన్ని తీసుకొచ్చి సాక్షి మీద దాడిగా చూపించడానికి ప్రయత్నం జరిగిందనేటువంటి వాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. రెండో పక్క తమ ఆస్తులపైన, తమ మీడియా సంస్థ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని
వైసీపీ ముందుకు తీసుకొస్తారు. ఈ ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది, ఆ వివాదం ఏదైతే లైవ్ షోకి సంబంధించిన వివాదం ముగిసిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఇంకో అంశం వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన నిన్న సాయంత్రం ఉమెన్ కమిషన్ స్పందించిన తీరు, ఇక్కడ ఉమెన్ కమిషన్ స్పందించిన తీరుతో పాటు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, నేషనల్ ఉమెన్ కమిషన్ లైవ్ షో మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సంబంధించిన నోటీసులు, డీజీపీకి ఇచ్చినటువంటి ఆదేశాలు, రిపోర్ట్ అడగటం, ఇవన్నీ చూస్తే ఈ అంశం మరింత జటిలం అవుతుంది అని చెప్పక తప్పదు. ఇది పొదిలితో ఆగలేదు, అమరావతితో ఆగలేదు, రాష్ట్రం మొత్తం ఈ వివాదం చుట్టూ తిరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.